జీహెచ్ఎంసీ వార్డు విభజనలో తమకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా బీజేపీ కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ రవిచారి గారు అని చెప్పండి. మీ బీజేపీ రామ్నగర్ కార్పొరేట్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఎందుకు ఎందుకు చేశారు అట్లా? ఈరోజు మొత్తం ముషిరాబాద్ అసెంబ్లీ చూసుకుంటే 6 డివిజన్లు ఉండే దాన్ని ఇప్పుడు 9గా మార్చడం జరిగింది. ఏదైతే బొలక్పూర్ డివిజన్ ఏదైతే ఉందో ముస్లిం ఏరియా మొత్తం కూడా ఎంఐఎం సంబంధించింది. దాన్ని కూడా డివైడ్ చేసి 2 ముస్లిం డివిజన్గా విభజించి 2 ఎంఐఎంలు గెలవాడేటట్టు ఆ డివిజన్ చేసినారు. దాంతోపాటు ముషిరాబాద్లో కూడా 2 డివిజన్, ఒకటి ముషీరాబాద్ మళ్ళీ బాబూజీ నగర్. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముస్లింకి అంటగట్టేలాగా ఏదైతే ముషిరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నదో దాన్ని సపరేట్గా ఒక డివిజన్ చేయడం జరిగింది. మళ్ళీ బాబూజీ నగర్ దాంతోపాటు రామ్నగర్కి వస్తే కూడా రామ్నగర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా సపరేట్ డివిజన్, దాంతోపాటు బాలింగంపల్లి ఒక డివిజన్ చేయడం జరిగింది. అట్లా మొత్తం ముషిరాబాద్ చూసుకుంటే 9 చేసినారు. నేను అడుగుతున్నా ఈరోజు 30,000కి అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. 30,000కు ఒక డివిజన్గా మార్చారన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన చేస్తాము, అన్ని డివిజన్లు కూడా సమాన ఓటర్లు ఉండే విధంగా చేస్తామని చెప్పారు కదా. కానీ ఎక్కడ కూడా సమాన్యాయం లేదు. ఎక్కడ చూసినా గ్రేటర్ హైదరాబాద్లో సేమ్ సమస్య. ఈరోజు మనం చూసుకుంటే గాంధీనగర్లో 50 నుంచి 60,000 ఓట్లున్న డివిజన్ కూడా అట్లనే పెట్టినారు. మరి మళ్ళీ కవడిగూడ కూడా సేమ్ 40 నుంచి 50,000 ఉన్నాయి. అది కూడా డివిజన్ అట్లనే పెట్టినారు. అది కూడా ఒక్కటి కూడా ముట్టలే. అడిక్మెంట్ చూసుకుంటే కూడా సేమ్ అదే పొజిషన్. కానీ ఎక్కడైతే ముస్లిమ్స్ ఏరియా ఉన్నాయో ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు ఎంఐఎంకి సంబంధించిన అసరుద్దీన్ ఓవైసీకి కాళ్ళు పట్టుకునే విధంగా ఏదైతే కాంగ్రెస్ వ్యవహరిస్తుందో రానున్న రోజుల్లో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీటింగ్ కూడా అయింది మీకు కేంద్ర ఆఫీస్లో. ఏం చెప్పారు అంటే అధ్యక్షుడు కమిషనర్ దగ్గరికి వెళ్ళి దీనికోసం అని చెప్పేసి మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళే అడుగుతారేమో 30,000 నుంచి 32,000 అట్లా చేస్తాం డివిజన్ అన్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ అంత న్యాయం అయితే మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో కాలేదని మేము అంటున్నాం. లేని పక్షాన మేము ధర్నాలు చేస్తాము, కోర్టుకు కూడా వెళ్తాము, న్యాయం కోసం పోరాడతాం. నల్లకుంట కార్పొరేటర్ అమృత గారు, మేడం మీ డివిజన్ కూడా డిస్టర్బ్ చేశారు. ఎందుకంటే కావాలని చేశారా లేకుంటే వాళ్ళు వేరే పార్టీకి అనుకూలంగా మార్చడానికి అట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు అంబర్పేటలో ఇంతకుముందు 5 డివిజన్లు ఉన్నాయి, ఇప్పుడు 8 డివిజన్లు చేశారు. అందులో 2 డివిజన్లు, ఒకటి మన గోల్నాక్, ఒకటి అంబర్పేట, 2 మైనార్టీలకు వెళ్ళడానికి ఈ నల్లకుంట డివిజన్ మొత్తం డిస్టర్బెన్స్ చేశారు. అసలు దానికి తోక లేదు, ఒక బూత్ లేదు అన్నట్టు ఈ మూలకి వెళ్ళి తీసుకొచ్చేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసారు. అసలు నల్లకుంటకు సంబంధం లేదు. ఒక సగం భాగం అటు జరిపేసేసి న్యూ నల్లకుంట అంతా వేరే దానికి జరిపేసారు. అసలు అంటే ఇది ఒక లిమిట్. వీళ్ళు ఏదైతే ఒక అద్దులు పెట్టినామన్నారో అద్దులు సమానంగా పెట్టాలి కదా. అద్దులు నువ్వు ఎక్కడ పెట్టేసినావు? నాకు నల్లకుంటకు సంబంధమే లేదు. అసలు నువ్వు ఆ రిలయన్స్ డిస్ట్రిక్ట్ కాడ తీసుకొచ్చేసి నారాయణగూడ సిగ్నల్ ఎక్కడైందో అక్కడ తీసుకొచ్చేసి ఇట్లా దింపుకొచ్చేసి ఇట్లా వేసేసాడు. అసలు ఆ డివిజన్కు ఒక ముక్కు లేకుండా మోహం లేకుండా ఇంతకుముందు ఉన్న డివిజన్కు సగం విడదీసేసి నువ్వు ఒక మైనార్టీకి కొమ్ముగా వేయడానికి అంబర్పేటలో ఒక 2 సీట్లు గెలిపించడానికి ఆ 2 సీట్లు మైనార్టీకి రావాలనే ఉద్దేశంతోనే నల్లకుంట డివిజన్ కాదు మొత్తం అంబర్పేటని డిస్టర్బ్ చేసేసిండు. ఒక డివిజన్ చేసిండు, ఒక డివిజన్ చేయలేడు. 40,000 జనాభా అంటున్నాడు. అసలు బూతులు చూసేసి ఇప్పుడు 25,000 30,000 కంటే ఒక డివిజన్ మాకు వస్తలేవు నల్లకుంటకు. అది ఎట్లా చేసిండ్రు? ఎవరు ఆలోచన తీసుకున్నారు? ఎవరు చెప్పారు? మీరు గవర్నమెంట్ ఎవరి గురించి చేస్తున్నది? ప్రజల గురించి. వేరే పార్టీకి ఎవరికన్నా లబ్ధి చేకూర్చడానికి ఇట్లాంటి డివిజన్లు డివైడ్ చేశారని కనిపిస్తుంది కదా. మన మైనార్టీ వాళ్ళకు లబ్ధి చేర్చడానికే డివిజన్లు అంబర్పేటను డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు ఏదైతే నల్లకుంట డిస్టర్బ్ చేసేస్తే బాగంబర్పేట డిస్టర్బ్ చేయకుండా ఆ డివిజన్ అక్కడక్కడంతా విడదీసేసిండు. అట్లా అంబర్పేట ఒకటి వెళ్ళిపోయింది, గోల్నాక 2కి మైనార్టీకి పోతున్నాయి 2. ఆ డివిజన్ అట్లా కావాల్సుకొని చేసారు అనమాట. ఇవన్నీ గవర్నమెంట్కు మొత్తం అవగాహన ఉన్నది మీద ఇట్లా గెలిచేడు సీట్లను డిస్టర్బ్ చేయాలని చెప్పి నల్లకుంటను కూడా డిస్టర్బ్ చేశారండి. ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీకే నిధులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ శివారు ప్రాంతాలు అన్నిటి 27 మున్సిపాలిటీలు కలుపుకుంటే జిహెచ్ఎంసీ వాటిని భరించగలుగుతుందా? ఇప్పుడు ఒక 1000 ఇంతకుముందు 0లో చేసి పెట్టేసాడు. అసలు ఏం ఆలోచనతో పోతుంది గవర్నమెంట్? ఏం చేస్తున్నది? అసలు పబ్లిక్ కనీసము సరళాన్ని తీసుకోవాలి. ఉన్నదాన్ని 0 చేసిన 0 లేకుంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం భూమిలో తొక్కేయడానికే చేసేస్తున్నాడు. అవుటర్ తీసుకొని అవన్నీ తీసుకొని అసలు రేపు పొద్దున చూడండి ఎంత అల్లకుల్లం అయిపోతుంది హైదరాబాద్. ఒకసారి చూడండి, భయంకరమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి కూర్చున్నది. మనతో మాట్లాడడానికి అమీర్పేట్ కార్పొరేటర్ సర్ల గారు, మేము చెప్పండి, అమీర్పేట్ డివిజన్ కూడా డీలిమిటేషన్లో ఏమైనా తేడాలు వచ్చాయా? ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నాను మీరు? జై భారత్. ఈరోజు అమీర్పేట్ డివిజన్ గురించి మాట్లాడాల్సి వస్తే, అమీర్పేట్ డివిజన్లో వారు ప్రతిదీ కూడా ఈ భాగ్యనగరం డివిజన్స్ అన్నీ ఏం చేశారంటే విభజించి పాలించనే పాలసీలో తీసుకుని
దీన్ని విభజించడం జరిగింది. ఎక్కడా కూడా ప్రణాళికబద్ధంగా రూల్స్ ప్రకారం అయితే ఈ డీలిమిటేషన్ జరగలేదు. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే, కేవలం రాజకీయాల కోసం వీళ్ళ గెలుపు కోసం ఆలోచిస్తున్నారే తప్పితే ప్రజలు ఇబ్బంది పడతారు అన్నది వారు ఆలోచించట్లేదు. ఎందుకు ప్రజలు ఇబ్బంది పడతారు అన్న దానికి ఎందుకు అలా అంటున్నామంటే, ఎగ్జాంపుల్ ఒక డివిజన్లో ఒక పరిధి ఉంటుంది. అంటే ఇది ఖైరతాబాద్ జోన్కి వస్తుంది, లేకపోతే ఇది పలానా ఎంఆర్ఓ ఆఫీస్ అమీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంది, లేకపోతే ఇది బాల్నగర్ ఆర్డీఓ ఆఫీస్కి వస్తుంది. ఈ జోన్ ఏదన్నా పబ్లిక్కి ప్రాబ్లం వస్తే పలానా దగ్గరికి వెళ్ళాలని ఒకే జోన్లో వారందరూ కూడా ఉండాలి. ఎదర్ ఇట్ మే బి ఎంఆర్ఓ, ఎదర్ ఇట్ మే బి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అంటే మౌలిక సదుపాయాలు ప్రజలకి కావాల్సిన వారు అదే డివిజన్లో ఉంటే దాని స్వరూపము ఆఫీసర్స్కి కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచో నేను బాలనగర్ నుంచి వచ్చి నేను అమీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్కి కనుక నా ఫైల్ వస్తే ఈ అమీర్పేట ఎంఆర్ఓకి బాలనగర్ స్వరూపం తెలుస్తుందా? ఇది జిహెచ్ఎంసీలో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమీర్పేటలో కూడా ఫతేనగర్ డివిజన్కి ఒక భాగం వస్తుంది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఒకటి అమీర్పేట ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఫతేనగర్ ఆఫీసర్స్ వేరు, ఇక్కడ ఇంజనీరింగ్ ఇక అమీర్పేట వేరు. జనరల్ పబ్లిక్ వీదే జస్ట్ ఆపోజిట్, ఒకే లేన్లో రైట్ లెఫ్ట్. నేను చెప్పేది ఇటు వాళ్ళు ఫతేనగర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇటు వాళ్ళు అమీర్పేట ఆఫీస్కి వెళ్ళాలి. సామాన్య ప్రజలకు ఇజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళకి ఇంక వేరే పని లేదా? వీరికి ట్యాక్స్ కట్టి వీళ్ళకి అన్నీ కట్టి మౌలిక సదుపాయాలు అడుగుతున్నారు ప్రజలు. వాళ్ళేమి స్మార్ట్ సిటీ ఇప్పుడు వారు సమిట్ పెట్టడం జరిగింది, గ్లోబల్ సమిట్ అని. గ్లోబల్ సమిట్ ఎప్పుడు? భాగ్యనగరాన్ని మనము అట్లీస్ట్ మౌలిక సదుపాయాలు ఇవ్వగలిగిన రోజు ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు ఏమని, ఇంత క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఉందా, దీంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యే ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్న ఆలోచన తెప్పించడానికి మౌలిక సదుపాయాలు. మనం వెళ్ళి మోరీలో నీళ్లు కలిసిపోయి నీళ్లు తాగుతున్నామని చెప్పుకుంటూ గ్లోబల్ సమిట్ పెడితే దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ప్రజలు ఏం బాగుపడుతున్నారు? సామాన్య ప్రజలకి ఒక ఎస్పెషల్లీ ఆఫీసర్స్ విషయంలో మేము జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే మ్యాప్ ఇచ్చారా అని అడిగాం. మ్యాప్ లేదు మేడం, డోర్ నెంబర్ వైజ్ మీకు ఇచ్చాం కదా అన్నారు. మీరు కావాలంటే అది చూడొచ్చు, దాంట్లో సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్ అని పెట్టారు. బట్ గీత గీసినప్పుడు ఆ స్వరూపం ఎలా తిరుగుతుంది? అది పబ్లిక్కి వెళ్ళే విధానం ఉందా? పబ్లిక్ ఒక్కొక్క దగ్గర అయితే హైదరాబాద్ నగరం గురించి ఆలోచిస్తే ఇంకా బ్రాడర్ వేలో కొన్ని రైల్వే ట్రాక్స్ కూడా అడ్డం ఉన్నాయి. ఇవన్నీ పెట్టి వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారు అంటే, వారు కేవలం ఎగ్జాంపుల్ కొన్ని కాలనీస్ బస్తీస్ పెట్టారు. ఎందుకు? రేపొద్దన్న ఇన్ఫ్లుయెన్షియల్ ఒకళ్ళు, నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ ఒకళ్ళు ఉంటే ఇక్కడ ఉండదు. కాబట్టి జనరల్గా ఏంటంటే కాలనీస్ వాళ్ళకి కూడా మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళు ఏదైతే విభజన చేశారో ఆ విభజనకి సరైన సమాధానం చెప్పాలంటే ప్రతి చదువుకున్న వారు బయటకు వచ్చి ఓటేస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది ఎప్పుడు ఇది తప్పు అని. అప్పుడు ఎందుకంటే అసలు టైం ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు లిమిటేషన్స్ పెట్టారు, అబ్జెక్షన్స్ ఎన్నో వచ్చినాయి. ఆ అబ్జెక్షన్స్ ఆన్సర్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఎనీ వన్, జస్ట్ ఆ లెటర్స్ అక్కడ ఉన్నాయి. ఆ లెటర్స్ గురించి అట్లీస్ట్ అక్కడున్న జోనల్ కమిషనర్స్కి అన్నీ తెలుసా? అక్కడున్న కమిషనర్ గారికి తెలుసా? ఇప్పుడు ఇన్ని వేలు వచ్చినాయి అండి. ఆ లెటర్స్ అన్నీ చదివారా? దానికి సమాధానం ఎవరికి ఇవ్వబోతున్నారు? రేపు కౌన్సిల్లో అసలు ఏం చేద్దామని తూతూ మంత్రంగా మళ్ళీ అన్నీ అగ్రీడ్ అని అసలు ఫస్ట్ పోయిన కౌన్సిల్లో వారు చెప్పాలి ఈ మాట. చెప్పి అప్పుడు ఈ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది, వీల్ డూ లైక్ దిస్ అని ఓపెన్గా కౌన్సిల్లో చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోయారు? అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ కాంట్రవర్సీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారు, కానీ ప్రజల అభిప్రాయము, ప్రజల మౌలిక సదుపాయాలు చూడగలిగినప్పుడే ఈ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారేమో. మీరు ఎంత విభజించి పాలిద్దాం అనుకున్నా ఖచ్చితంగా మన హైదరాబాద్ నగరం ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తారు. అది మీరు అర్థం చేసుకుని ఇప్పుడన్నా కూడా ఈ డీలిమిటేషన్లో సవరణలు చేసి ప్రాపర్గా అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి కూర్చోబెట్టి ఒక మంచి, ఎందుకంటే స్వరూపం అమ్మా ఇది, మన నగర స్వరూపాన్ని మార్చితే ఓట్ల కోసం స్వరూపం మార్చకూడదు. కన్వీనియంట్ ఆఫ్ లేన్స్, కన్వీనియంట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ కన్వీనియంట్ ఆఫ్ హైవేస్, ఇవన్నీ చూసి చేస్తే దట్ ఈస్ కాల్డ్ లాజికల్లీ కరెక్ట్.
అంటే రేపు కౌన్సిల్ కూడా ఉండబోతుంది మేడం, దాంట్లో మీ ఎట్లా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటేమ్మా, ఏ ప్రజలకైతే మేము అందరం మాట ఇచ్చి మేము కార్పొరేటర్స్గా ఉండి మీకు మౌలిక సదుపాయాలు ఇస్తాము అని, మీ తరపున ఏదన్నా సమస్యలు ఉంటే మేము చూస్తాము అని చెప్పామో దాని మీదే కౌన్సిల్లో మాట్లాడాలనుకుంటున్నాము. ఈ ఏదైతే డీలిమిటేషన్ కౌన్సిల్లో కాలనీస్ అన్నీ కూడా అభ్యంతరాలు పెడుతున్నాయి, ఆ అభ్యంతరాలన్నీ కూడా సవరణ చేసి మీరు డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని మేము రేపొద్దున డిమాండ్ చేయబోతున్నాం. అంటే కార్పొరేటర్లకు ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి కూడా గత కౌన్సిల్లో చెప్పారు. అది ఆ ₹1,00,00,000 మీ వరకు వచ్చాయా? అసలు నిధులు విడుదలయ్యాయా? యాక్చువల్లీ ప్రపోజల్స్ అయితే ఇచ్చామమ్మా, కానీ ఆ ప్రపోజల్స్ ఎప్పుడు విడుదలవుతాయి అన్నది వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఈ లోపల కోడ్ అంటారు, లేకపోతే ఇంకొకటి. ఫిబ్రవరి 11th మీ పదవి కాలం కూడా ముగిసిపోతుంది. ఈ లోపుగా రావాల్సిన నిధులు కూడా రాకపోతే మళ్ళీ అవి ల్యాబ్స్ అయిపోతాయి కొత్త కౌన్సిల్. ఇంకొకటి కూడా ఉంది అందులో. ఒకటి ₹1,00,00,000 కార్పొరేషన్ బడ్జెట్ అన్నారు, రెండోదేమో ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో సంతకాలు తీసుకుని పెట్టండి అన్నారు. ఓకే, పెడతాం, ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తాం. కండిషన్, పనులు ఎన్నాళ్ళలో చేస్తారు, కాంట్రాక్టర్స్ ఎలా వస్తారు? మీకు జిహెచ్ఎంసీలో మేము 5 సంవత్సరాల నుంచి ఒక పని చేయించాలంటే 6 నెలలు కాంట్రాక్టర్తో పోరాడడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, వాళ్ళ బిల్స్ ఇవ్వరు. ఈరోజు ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి, రోడ్స్ ఫినిష్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ ఆన్ ద గ్రౌండ్? మాటల ప్రభుత్వమే ఇది, వారు చేతలు కాదు అన్నది స్పష్టంగా తెలుస్తుందమ్మా. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు ఇవ్వలేదు. అంటే ఒకటి మీ మీడియా వారిని ఒకటే కోరుకుంటున్నా, మీరు కూడా సార్ మీరు చెప్పిన 6 పథకాలు చెప్పారు కదా, అవి ఎంతవరకు అమలులోకి వచ్చినాయి అని ఎందుకు మీరు మీడియా వారు అడగట్లేదు? ఒక చిన్న విన్నపము. ఎందుకంటే మేము సామాన్యులం, మా డివిజన్లో మా వాళ్ళు అడుగుతారు, మా ఓటర్స్ అడుగుతున్నారు, దానికి మా దగ్గర సమాధానం లేదు. సో మీరు కూడా పత్రికా విలేకరులు ఒక్క మాట అన్నా, 6 పథకాలు ఇచ్చారు. ఎందుకంటే ఒక సీఎం అంటే వారు దేశవ్యాప్తం కాదు, మన రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. వారిని, ఎందుకంటే మీరు కూడా సామాన్యుల్లో ఒకరు, ప్రెస్ మీడియా మీరు కూడా వారిలో ఒకరే. సో మీరు కూడా మీ ఇంట్లో కూడా మీ అక్కా చెల్లో గ్రామంలో ఉంటే ఏదైతే పథకాలు ఇస్తున్నారో మహిళలకి, స్టూడెంట్స్కి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మీరు కూడా అందులో ఉన్నారు. మీరు ఒక్క మాట అడగండి, 6 పథకాల్లో ఎన్ని పథకాలు అమలైనవి అని ఒక వైట్ పేపర్ మీద చూపించండి. ఎప్పుడు వ్యక్తిగత విమర్శలే తప్పితే ప్రాక్టికల్గా, లాజికల్గా ఒక పేపర్ మీద వారు చూపించారా? అది చూపించమనండి దయచేసి. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి ఎంత మాట్లాడినా వారికి ఆలోచన విధానం, మేము ఎప్పుడు గెలుస్తాము, ఎలక్షన్ ఏంటి, ఎలా, దాని ప్రణాళిక ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ 6 పథకాల్లో ఒక్క 2-3 పథకాలు లిస్ట్ ఇమ్మనండి. పోనీ ఇచ్చారా చెప్పండి, మీరు మీడియా వారే చెప్పండి. ఇచ్చారంటే మేము పొరపాటు అపోజిషన్లో ఉండి మేము దెబ్బలాడుతున్నాము, మాకు టైంపాస్ అవ్వక ఇవన్నీ మాట్లాడుతున్నామని మీరే చెప్పండి, మేము ఒప్పుకుంటాం. డిడ్ దే గివ్? వెన్ దే ఆర్ నాట్ గివింగ్, వై ఆర్ వీ నాట్ ఆస్కింగ్? మీరు ప్రశ్న వేసేటప్పుడు కూడా మీడియా వారు ప్రభుత్వాన్ని ఒకసారి అడగండి. ఎందుకంటే మీరు స్వతంత్ర, యు ఆర్ ద 4th పిల్లర్. మీడియా వారు కూడా మీరు అడగండి, వెన్ యు ఆర్ అ 4th పిల్లర్ అన్నా మీరు ఈ పథకం అన్నారు కదా, మరి ఇచ్చారా? ఓకే, ఇస్తే మేము సంతోషిస్తాం, మేము ఆహ్వానిస్తాం వారిని. సో ఈ విషయంలో మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే, ఈ మౌలిక సదుపాయాలు ఇచ్చి డీలిమిటేషన్ విషయంలో క్లియర్గా దానికి ఒక మంచి స్వరూపం, అందరికీ ఆమోదపరంగా మంచి జరిగేటట్టు, మన సిటీ చూస్తే కూడా లుక్ అండ్ ఫీల్, ఆ రోడ్ డివిజన్ కానీ పెట్టుకునేటట్టు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దీని మీద మన ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అంటే డీలిమిటేషన్ ప్రక్రియలో మౌలిక సదుపాయాలు అన్నీ ఒకే దగ్గర ఉండాలి, అప్పుడే డివిజన్లో డీలిమిటేషన్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.